గ్రంథంలో నుంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 16వ వాక్యాన్ని ఈ ఉదయ కాలంలో మనం ధ్యానిద్దాం. 17-16. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. చూడండి, మన జీవితంలో అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అనేక పరిస్థితులు గుండా మనము నడుస్తూ ఉంటాం. ప్రతిరోజు ఒక నూతనమైన అనుభవాన్ని, నూతనమైన ఆశీర్వాదాన్ని, నూతనమైన శోధనను, నూతనమైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం విశ్వసించిన దేవుడు భూత భవిష్యత్తు వర్తమాన కాలములను ఎరిగినవాడు, ఒకేసారి భూత భవిష్యత్తు వర్తమాన కాలములో జీవించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అనగా దాని అర్థం ఏంటంటే, మనుషులమైన మనకు వర్తమాన కాలం మటుకే తెలుసు. అంటే ప్రజెంట్ జరుగుతున్న సమయం మటుకే తెలుసు. మరుక్షణం, నెక్స్ట్ సెకండ్లో మనకి ఏమి జరుగుతుంది అనేది కూడా మనం ఎరగలేము, మనం గ్రహించలేము. మన ఆలోచనకు అందని. కాబట్టి మనకు ఎప్పటికి కూడా ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని మట్టుకే చూస్తాము. దాన్ని బట్టి మనము సంతోషపడచ్చు, దాన్ని బట్టి కలవరపడచ్చు, దానిని బట్టి మనము పలు విధాలుగా దుఃఖపడచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఒకేసారి భూతకాలంలో అంటే గత కాలంలో జీవిస్తాడు, ఇప్పటి కాలంలో జీవిస్తాడు. నువ్వు భవిష్యత్తుకు వెళ్ళక మునిపే నీ భవిష్యత్తులో కూడా జీవించగలిగినటువంటి అద్భుతమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో సమస్య అనేది ఏర్పడక మునిపే ఆ సమస్యకు ఏమిటి పరిష్కారం అనేది మన యేసుకి తెలుసు. నీ సమస్య రాకముందే దాని పరిష్కారం ఏంటి అనేది ఎరిగిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో సమస్య రావడం కాదు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ముందుగానే నీకు తెలుసా? నీకు తెలియదు. కానీ ఆ సమస్య నీ జీవితంలో వస్తుందని, ఆ సమస్యకు పరిష్కారం ఏమై ఉన్నదనేది వర్తమాన భవిష్యత్ కాలంలో జీవిస్తున్న యేసయ్యకు ముందుగానే తెలుసు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, ఏలియా దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆయన చెప్పిన మాట ద్వారా అక్కడ తొట్టిలో పిండి తక్కువ కాలేదంట, గుడ్డిలో నూనె అయిపోలేదంట. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్య అంటే కరువు వచ్చింది. కరువులో మేము బతుకుతామా లేదా, ఈ కరువులోనే మా జీవితము అంతమైపోతుందా అనేటువంటి ఆలోచన ఇక్కడ విధవరాలు కునింది. మళ్ళీ ఏలియా గారికి కూడా, ఆయన గొప్ప దైవజనుడు, కానీ ఎలా నేను పోషించబడతాను ఈ పరిస్థితిలో అనే ఆలోచన ఖచ్చితంగా ఆయన కూడా ఉండి ఉంటుంది. కానీ చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉందంటే, ముందుగానే దేవుడు వీళ్ళిద్దరూ కలుసుకోవాలని, మరి వీరు ఒకరినొకరు పోషించుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది వీరికి తెలియదు, కానీ ముందుగానే దేవుడు అన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా నడుస్తున్నావు, అది ఒకవేళ నీ శరీర వ్యాధి కావచ్చు, నీ కుటుంబ సమస్య కావచ్చు, లేదు
నీ శత్రువులుగా ఉంటూ నీకు విరోధంగా ప్రవర్తించే వారి వల్ల ఎదుర్కొనేటువంటి వేదన కావచ్చు, లేదు నువ్వు ఈరోజు ఫేస్ చేయబోయేటటువంటి ఎటువంటి పరిస్థితి అయినా, ఇకపై నువ్వు ఎదుర్కోబోయే ఏ పరిస్థితి అయినా, మనం విశ్వసించాల్సింది నా భవిష్యత్తు ఎరిగిన దేవుడు నా యుద్ధున్నాడు. నా కాల గతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన నా జీవితాన్ని తల్లి గర్భములో ఉండగానే సంపూర్తిగా లిఖించాడు తన గ్రంథంలో. కాబట్టి ఇటువంటి పరిస్థితి గుండా మనం నడుస్తున్నా కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, దేవుడు మన భవిష్యత్తు ఎరిగిన వాడే. మరి ఆ భవిష్యత్తు ఎరిగిన దేవుడు మన జీవితంలో తన కార్యం చేయడానికి, లేదా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారాన్ని దేవుని యొద్ద పొందుకోవడానికి నీవెటువంటి అడుగులు వేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి మనం ఏ విధంగా నడుస్తున్నాం, ఏ విధంగా ఆ పరిష్కారం పొందుకునే మార్గములో నువ్వు ఉంటున్నావు అనేది చాలా ముఖ్యం. హల్లెలూయా. దేవుడు మన భవిష్యత్తు తెలుసు. ఆ భవిష్యత్తుని మనం దేవుని వెంట నడిచినప్పుడే అద్భుతంగా ఆ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నిర్మించబడుతుంది. హల్లెలూయా. మరి ఈ యొక్క ఏలియా పరిస్థితిలో, ఈ విధవరాలు పరిస్థితిలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒకటే. ఏంటిది? కరువు. అక్కడ ఆహారం దొరకడం లేదు, తాగడానికి నీళ్లు దొరకడం లేదు. మరి ఈ పరిస్థితిని వారు దాటి ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు ఇస్తున్నటువంటి ఆలోచనకు లోబడాలి. దేవుడు ఇస్తున్నటువంటి మరి తలంపుకు లోబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క ఏలియా విషయంలో మనం గమనిస్తే, ఏలియాకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అంతటా మరి 17వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుదాం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఏలియా, మరి ఈ కరువులో నిన్ను పోషించడానికి ఒకరిని ఏర్పాటు చేశాను. అక్కడికి నువ్వు వెళ్తే నీకు సమస్య ఉండదు. ఈ కరువు దినాలంతా కూడా నువ్వు క్షేమంగా ఉంటావు. సో దేవుడు ఎవరి యొద్దకు వెళ్ళమంటున్నాడు? ఒక రాజు దగ్గరికి వెళ్ళి పోషించబడమని చెప్పడం లేదు. లేదా ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళు, ఆ ధనవంతుని దగ్గర అంతా సమృద్ధి ఉంటుంది, అతడు నిన్ను పోషించగలడు అని చెప్పి చెప్పలేదు. ఎవరి గురించి చెప్తున్నారంటే, ఒక విధవరాలు. అది కూడా ఆమె ఎలా ఉందంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి సమస్తము అయిపోయి మరి మరణిద్దామనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక విధవరాలు యొద్దకు దేవుడు వెళ్ళమంటుంది. హల్లెలూయా. మరి అటువంటి జవాబు దేవుని దగ్గర నుంచి మరి ఏలియా ప్రార్థించి ఉండొచ్చు. అయ్యా, మరి కరువులో నా పరిస్థితి ఏంటి? మరి నువ్వు చెప్పావు వర్షం పడకూడదని చెప్పి నేను ప్రవచించాను. మరి ఆ మాట పట్టి నువ్వు వర్షాన్ని ఆపేశావు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటుంటే, దేవుడు చెప్పినటువంటి జవాబు నిజంగా ఏంటంటే, లోబడడానికే కష్టమైనటువంటి పరిస్థితి అది. నువ్వేమన్నా ఒక రాజు దగ్గర బొమ్మని చెప్పావా? ధనవంతుడి దగ్గరికి వెళ్ళమన్నావా? విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నావే. మరి ఆమెకే లేదు, మరి ఆమె విధవరాల దగ్గర ఏముంటుంది? మరి ఆమె నన్ను పోషించగలదా? ఇటువంటి పలు ప్రశ్నలు మరి ఏలియాకు కలిగొచ్చు. మన జీవితంలో కూడా దేవుడు ఇచ్చే జవాబులు ఎలా ఉంటాయంటే, దేవుడు ఇచ్చిన జవాబు ద్వారా మనము
మేలు పొందుకోవడానికి లేదా ఆ పరిస్థితి దాటడానికి ఎటువంటి అవకాశం లేనట్టు మనకు కనిపిస్తాయి. మరి దేవుడు ఇచ్చిన ఆ నడిపింపును చూసినప్పుడు, అరే ఈ ఈ పని నేను చేస్తే లేదా ఈ విధంగా నేను ప్రవర్తిస్తే దీని ద్వారా నా సమస్యలు తీరతాయా? మరి నేను ఇంకా నీతిమంతునిగా ఉంటే, ఇంకా నేను పరిశుద్ధునిగా ఉంటే, ఇంకా దేవుని చిత్తానికి లోబడితే నా సమస్య తీరుతుందా? చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే, అరే ఎంతకాలము మనము దేవుని మాట విన్నాము, అయినా ఏమి జరగలేదు కాబట్టి ఎందుకయ్యా ఈ మార్గంలో వెళ్ళడం? ఎందుకు దేవుడు ఇంకా కఠినమైనటువంటి పరిస్థితి కూడా నడిపిస్తుంటే ఆ కఠినమైన పరిస్థితిలో ఎందుకు దేవుని వెళ్తున్నాడు అని? మరి నేను ఇంకొక మార్గాన్ని చూసుకుంటాం. మరి ఏలియా కూడా అయా ఇంతకాలం నేను దేవుని నమ్ముకుంటే ఈయన పోయి విధవరాల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. ఆ విధవరాలు యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి దేవుని ఆలోచన పక్కన పెట్టి మరి ఆ సారేపత్తులో మరి ధనవంతుని ఇంటిని నేను వెతుక్కొని వెళ్ళిపోతాను, లేదా ఆ దేశపు రాజు దగ్గరికే పోతాను నేను. ఎందుకంటే ఆయన గొప్ప ప్రవక్త, అనుకుంటే ఎక్కడికైనా పోగలడు, ఎవరినైనా కలవగలడు. మరి ఆ దేశమే ఏలియా యొక్క మాటకు భయపడుతుంది, లోబడుతుంది. కానీ ఏలియా ఎటువంటి వాడు తెలుసా? లోకమంతా నాకు భయపడుతున్నా నేను దేవునికి భయపడేవాడిని. నేను దేవుని మాటకు లోబడాలి, దేవుడు చెప్పింది నేను చెయ్యాలి. దేవుడు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడా? నేను విధవరాల దగ్గరికే వెళ్ళాలి, కానీ నేను మరొక మార్గాన్ని వెతకూడదు. ఎందుకంటే దేవుడు ఒక ఆలోచన చెప్పేటప్పుడు అది మనకు కష్టంగా ఉంటుంది, అది చేయడానికి ఇష్టం పుట్టదు. దేవుడు నేను ఒక గొప్ప విడుదల ఇస్తాడు అనుకుంటే, ఒక గొప్ప మార్గం ఆశీర్వదిస్తాడంటే ఈ కఠినమైన ఇరుకు మార్గాన్ని నాకు చూపిస్తున్నాడు ఏంది అనిపిస్తుంది. ఆ ఇరుకులో నడవగలిగినప్పుడే మనకు విశాలత అనేది వస్తుంది. అక్కడ మనము దేవునికి ఎంత లోబడుతున్నాము అనేది దేవుడు పరీక్షిస్తాడు. నీ శ్రమలో, నీ కష్టములో నువ్వు ఎంత విశ్వాసముతో దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు అనేది దేవుడు అక్కడ పరీక్షిస్తాడు ఖచ్చితంగా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పేతురు కూడా చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు పట్టడానికి వెళ్తే రాత్రంతా ప్రయత్నం చేసిన ఆయన చేపలు దొరకలే. కానీ దేవుడు అంటున్నాడు, వెళ్ళి ఇప్పుడు వెయ్యి నువ్వు చేపలు పడతావు అంటున్నాడు. విసిగిపోయిన వ్యక్తికి పోయి చేపలు పట్టమంటే అది కూడా పగటిపూట చేపలు పట్టడం అంటే చేపలు దొరకవు. కానీ ఆయన దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు చొప్పున అతను అంటాడు, నీ మాట చొప్పున నేను వల వేస్తాను, నువ్వు చెప్పినందువల్ల నేను వల వేస్తానయ్యా, వేరే వాళ్ళు చెప్పుంటే ఆ పని చేసేవాడిని కాదంటాడు. నువ్వు చెప్పినావు, నువ్వు వల వేయమంటున్నావు, పోయి వల వేయంగానే వల పిగిలిపోయేంత చేపలు దొరికినాయంట. హల్లెలూయా. మనం కూడా దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మొదట మనకి ఏ విధమైనటువంటి సూచనలు కనపడవు, ఏ విధమైనటువంటి మార్పులు మనకు కనపడవు. దేవుడు లోబడు అంటాడు, అప్పుడు మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కనపడవు. కానీ నడిచే కొలది నువ్వు దేవునికి లోబడే కొలది దేవుడు మార్గములను తెరవడం ప్రారంభిస్తాడు. నీ సమస్యకు పరిష్కార మార్గాన్ని దేవుడు కనబరచడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా ఏలియా ఏం చేస్తాడు? దేవుని మాటకు లోబడ్డాడు. సారెపెత్తులో నేను ధనవంతుని ఇంటికి పోకుండా దేవుడు చెప్పినట్లు ఆ యొక్క విధవరాల దగ్గరికే పోతానని వెళ్ళాడు. ఆ విధవరాలు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఏలియా అన్న అక్కడ దాకా రాగలిగాడు. ఆ విధవరాల పరిస్థితి ఎట్టుంది? ఆమె చేతిలో ఉన్నటువంటి ఆ కొద్ది పిండితో ఆమె 2 రొట్టెలు చేసుకొని ఆమె తన కుమారుడు తిని మరణించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఆ సమయంలో దేవుడు ఆ విధవరాలు కూడా పరీక్ష పెట్టాడు. ఆడ నీ సమస్య అమ్మా, మరి ఏలియా సమస్యకు లోబడి విధవరాల దగ్గరికి వచ్చాడు. మరి అదే విధంగా విధవరాలకు కూడా దేవుడు ఒక టెస్ట్ ఆడ పెడుతున్నాడు. మరి ఈ కరువు కాలంలో ఆమె తప్పించబడాలి అంటే
దేవుని మాటకు లోబడాలి. దైవజనుడి మాటకు లోబడాలి. అక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అమ్మా నువ్వు మొట్టమొదట నాకు తాగడానికి నీళ్ళు తీసుకురా, అదేవిధంగా నువ్వు నా కోసము రొట్టె సిద్ధపరిచి తీసుకురా. ఏమంటుందయ్యా, నేనే చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను, ఇక తినడానికి మా ఇంట్లో ఏం లేదు. ఏమి లేనటువంటి పరిస్థితిలో నాకున్నటువంటి ఈ రొట్టె కూడా నీకు ఇచ్చేస్తే పరిస్థితి ఏంటయ్యా? మరి నువ్వు లోబడమని చెప్తున్నావు, నువ్వు దైవజనుడని తెలుసు, కానీ నేను మరి నీకు లోబడితే మా పరిస్థితి ఏంటి? దేవునికి లోబడితే మా పరిస్థితి ఏంటి? దేవుడు చెప్పిన మాట అంటున్నావు, మరి లోబడితే మేము ఇది చేయంగానే మరణిస్తాం అన్నప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు ఎప్పుడైతే లోబడతావో, లోబడి ఈ యొక్క అప్పమును నువ్వు ఆ రొట్టెను నువ్వు చేసుకొని తీసుకొస్తావో, దేవుడు తిరిగి వర్షం కురిపించేంత వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనెకి అయిపోదంతే. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా నిన్ను పోషించబోతున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆ సమయంలో కనుక ఎవరైనా ఆ మాట చెప్తే, ఏదో మా రొట్టె తినేసి వెళ్ళిపోవడానికి నువ్వు వచ్చి మాటలు చెప్తున్నావయ్యా, నేనెందుకు నీ మాట వినాలి? మేమేదో చనిపోవడానికి సిద్ధపడి ఉన్నాం తినేసేసి, మరి అట్లాంటప్పుడు ఈ రొట్టెను మేము ఎలా నీకు పెట్టి మేము జీవించాలి, మరణించాలి అంటూ తిరుగుబాటు చేస్తారు ఖచ్చితంగా. మన జీవితాలు కూడా కొన్నిసార్లు అంత కఠినంగా ఉంటాయి, అంత కష్టంగా ఉంటాయి, అంత భారంగా ఉంటాయి. మరి మనం ఉన్నది అంతా కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం నమ్ముకున్న వాళ్ళే మనకు విరోధంగా తయారవుతుంటారు. మనము ఏ మార్గంలో వెళ్తున్నామో ఆ మార్గాలు మూసుకుపోయినట్టుంటాయి. మనం నమ్ముకున్న దేవుడు మనకు దూరమయ్యాడా అనిపిస్తుంది. ఈ వ్యాధులు, ఈ సమస్యల నుంచి నేను బయటికి రాలేనా అనేటువంటి ఆలోచనలు మనలో కలుగుతుంటాయి. కానీ దేవుడు నీ భవిష్యత్తు ఎరిగినవాడు, దేవుడు నీ భవిష్యత్తుని నిర్మిస్తున్నవాడు. దేవుడు నీ భవిష్యత్తును నీవు దేవునికి లోబడుట ద్వారా నిర్మిస్తాడు. హల్లెలూయా. దేవునికి లోబడుట ద్వారానే నీ జీవితాన్ని ఆయన కట్టగలడు. హల్లెలూయా. మనము ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టేవాడిని మనం చూద్దాం. ఇల్లు కట్టేవాడు మరి ఆ ఇంటి గోడ కట్టేటప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ సిమెంట్ కలుపుతాడు, ఇటుకలు తీసుకుంటాడు, కరెక్ట్గా మరి గోడను చక్కగా ఇటుకలు పేర్చి కడుతూ ఉంటాడు. ఏమాత్రము ఆ యొక్క కట్టే వరుసకు ఇబ్బంది ఏర్పడిందంటే ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క ఇటుకను ముక్కలు కట్ చేస్తాడు. కట్ చేసి దానికి సరిపోయే సైజులో ఆ ఇటుక ఏర్పడిన తర్వాతే అక్కడ పెడతాడు. పెట్టి కరెక్ట్ వరుస, ఎక్కడ కూడా వంపులు ఉండకూడదు, ఎక్కడ మరి షేప్ అవుట్ కాకూడదు. కరెక్ట్ షేప్లో ఆ ఇంటి నిర్మాణాన్ని నిర్మించినప్పుడు ఎవరే ఇంత చక్కగా గోడ కట్టారని చెప్పేసి అని చూస్తారు. మరి ఒక 50 అంతస్తుల అపార్ట్మెంట్ అయినా కూడా అది చూడండి, ఆ వరుస ఎంత చక్కగా పేర్చబడుతుంది. దానికి కారణం ఏంటి? ఆ ఇటుక మరి అది దాన్ని కట్టున్నటువంటి ఆ యొక్క బేల్దారికి లోబడుతుంది. ఎరగొట్టేటప్పుడు అబ్బా నాకు కష్టం, అబ్బా నాకు ఇబ్బంది అంటూ వంకర టింకర్గా కనుక ఇటుకరాయి నిలబడిందంటే ఏమవుతుంది? ఆ వంకర టింకర్గా ఉన్నటువంటి గోడలు కూలిపోతాయి. లోబడినప్పుడు ఆ గోడలు మొత్తం కుప్పకూలుతాయి. కరెక్ట్ వరుసలో ఆ ఇటుకలు ఎప్పుడైతే పేర్చబడతాయో, దానికి తగిన విధంగా కరెక్ట్గా సిమెంట్ అక్కడ పోయబడుతుందో అద్భుతమైన నిర్మాణం నిర్మించబడుతుంది. అది నివసించేందుకు అనుకూలమైనటువంటి చక్కని గృహముగా తయారవుతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? అద్భుతంగా నిర్మించడానికి ఈ శ్రమలలో నిన్ను సరి చేస్తాడు. ఆ ఇటుకలు ఏ విధంగా మరి కట్టున్నటువంటి ఆ యొక్క కూలివానికి లేదా బేల్దారికి లోబడి అప్పగించుకుంటాయో, ఆ విధంగా మనం కూడా ఏంటంటే దేవుని ఆలోచనకు అప్పగించుకోవాలి. అప్పగించుకొని, దేవా నన్ను ఎక్కడ లోబడమంటున్నావో ఆ స్థలంలో నేను లోబడతానయ్యా, ఆ విషయంలో నేను
నాకు లోబడ్డం నేర్పించయ్యా అంటూ మనం ఎప్పుడైతే ప్రభు చిత్తానికి అప్పగించుకుంటామో అక్కడ నీ జీవితం లేదా నీ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడో ఆ ఉద్దేశాలు నెరవేరడం ప్రారంభమవుతుంది. నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఎప్పుడు నిజంగా ప్రారంభమవుద్దంటే లేదా నువ్వు పొందుకోవాల్సిన మేలులు ఎప్పుడు ఆ మేలులు నీ జీవితంలో నువ్వు అనుభవించగలవంటే నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవునికి లోబడతావో, సంపూర్ణంగా దేవుని చిత్తానికి నిన్ను అప్పగించుకుంటావో అదే నీ ఆశీర్వాదాలకు ఆరంభం. లోబడినంత కాలము మన జీవితంలో ఆ ఒక్క సమస్య, ఆ ఒక్క శోధన, ఆ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగుతూనే ఉంటుంది. ఆ కరువు అనేది విడిచిపోదు. ఆ కరువు అలాగే ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కరువు అలాగే ఉంటుంది. ఎందుకంటే వారు దేవునికి పూర్తిగా లోబడరు కాబట్టి. సగం లోకానికి లోబడతారు, సగం దేవునికి లోబడతారు. లేదా దేవునికి లోబడినట్లు నటిస్తూ ఉంటారు. అందువలనే వాళ్ళ జీవితాల్లో కరువు అనేది అట్టా ఉంటదన్నమాట. వాళ్ళ జీవితంలో ఆ సమస్య పోదు. దానికి కారణం దేవుడు కాదు. లోబడుక ఉండుటే కారణం. ఇక్కడ ఈ విధవరాలు తన భయంకరమైన కఠినమైన పరిస్థితి, మరణకరమైన స్థితి, ఆ స్థితిలో మరి దైవజనుడి ద్వారా చెప్పబడినటువంటి దేవుని మాటకు ఆమె లోబడిందంట. లోబడి మరి వెంటనే వెళ్ళి ఆయన చెప్పినట్లు మరి ఆ రొట్టెలు చేసుకొని తీసుకొచ్చి పెడుతుంది. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఆమె తీసుకొచ్చి పెట్టిందో ఏం జరిగిందంట? మరి 15వ వచనం మనం చదువుదాం. మొదటి రాజులు 17:15. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినాలు భోజనం చేయించి వచ్చారట. హల్లెలూయా. అనేక దినాలు. ఏంటి? 2 రొట్టెలు చేసుకోవడానికే ఆ పిండి ఉంటే ఆమె వెళ్ళి రొట్టెలు చేసే కొద్ది పిండి పెరిగి ఆమె వాళ్ళ కుమారుడు వాళ్ళ ఇంటి వారందరూ కూడా తినడమే కాదు, ఏలియా గారికి పెట్టడమే కాదు, అది ఆశీర్వాదం కొనసాగుతుంది అనేక దినాలు. అంటే ఏంటి? ఆ కరువు పూర్తిగా తీరిపోయేంత వరకు వారు దీవించబడుతూనే ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువే కాలేదంట, గుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. హల్లెలూయా. ఈ దినం నీ జీవితంలో సమస్యలు ఇంకా తీరిపోవడం లేదు. సమస్యలు అట్టే ఉన్నాయి, కష్టాలు అట్టే ఉన్నాయి, శోధనలు అట్టే ఉన్నాయి, శత్రువులు అట్టే ఉన్నారు. ఎందుకుంటున్నారు? ఎక్కడ లోబడ్డం లేదు. సమస్య ఎక్కడుంది? సమస్య ఎప్పుడు దేవునిలో ఉండదు, సమస్య మనలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఎప్పుడు ఎదురు చూస్తాడు. ఆ మనలో ఉన్నటువంటి సమస్య ఏం తెలిసినా మనం లోబడం. అదే మన సమస్య. ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే నిజంగా దేవుడు చెప్పే ప్రతి మాటకు నువ్వు సమర్పించుకోవడం ప్రారంభిస్తావో నీ జీవితము ఇంత ముందులా అస్సలు ఉండదు. నీ జీవితంలో సమస్యలు అటు ఉండవు. నీ పరిస్థితులు, అయ్యా పాస్టర్ గారు ఈ సమస్య, అయ్యా పాస్టర్ గారు ఈ శోధన, అయ్యా పాస్టర్ గారు నాకు ఈ పోరాటం, ఇంకా చెప్పవు. ఏముంది అంటే మా ఇంట్లో నిండు కుండలాగున్నాయి ఆశీర్వాదాలు, పొంగిపోలుతున్నాయా, నా గిన్నె నిండి పొర్లిపోతుంది పాస్టర్ గారు. ఎవరికి పంచమంటారు? ఎవరికి ఇవ్వాల ఆశీర్వాదం అర్థం కావడం లేదు. హల్లెలూయా. మరి విధవరాలు ఆమెకే తినడానికి లేదు, కానీ ఆమె ఏం చేసిందంట? ఇంటి వారందరినీ, బంధువులందరినీ పిలిపించింది. వచ్చేయండి మా ఇంట్లోకి వచ్చేసేసి పొంగి పొర్లుతున్నాయి ఆశీర్వాదాలు ఇక్కడ రండి, మీరు కూడా భోజనం చేయండి, అందరూ సమృద్ధిగా ఉండండి. హల్లెలూయా. దేవునికి లోబడే వాళ్ళ జీవితంలో అట్టి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు విధవరాలని ఏ విధంగా గణపరచాలో ఎరిగిన దేవుడు ఆయన. విధవరాలు జీవితాన్ని
ఎట్లా ఆశీర్వదించాలో ఎరిగిన దేవుడు. అందుకే ఏం చేశాడు, ఆమెకు లోబడేందుకు పరీక్ష ఇచ్చాడు. నువ్వు లోబడితే నువ్వు అందరి ముందు ఘనత పొందుకుంటావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు ఘనత కావాలా, లేక లోబడకుండా దేవునికి దూరంగా ఉండాలనేది మన చేతిలో ఉంది. ఎందుకంటే దేవుడు మనిషికి స్వేచ్ఛనిస్తున్నాడు. మనిషికి స్వేచ్ఛనిస్తాడు. ఆ స్వేచ్ఛ మనము మంచికి ఉపయోగించవచ్చు, దుర్వినియోగపరచుకోవచ్చు. కానీ మనము దేవునికి లోబడినప్పుడు మొదట కఠినంగా ఉంటది, కష్టంగా ఉంటది. ఇదెట్ట ప్రభువా, ఇంత కొరతలో నేను దేవుని చిత్తానికి లోబడమంటే నేనెట్ట లోబడాలి? ఎస్, ఆ పరిస్థితిలోనే నువ్వు దేవునికి లోబడాలి. నీ కఠినమైన పరిస్థితిలో నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడుతులోనే ఆశీర్వాదం ఉంటుంది. కఠినమైన పరిస్థితిలో యోబుతో దేవుడు చెప్తున్నాడు, నీ సమస్య ఇంకా తీరలేదు, కానీ ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, ఇతరులను నువ్వు ఆశీర్వదించాలని. నేను ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన చేయనే రాదు, నేను ప్రార్థనే చేయను, నా సమస్య తీరకపోతే నేనేంటయ్యా ప్రార్థన చేసేదని లేదు యోబు. ఆయన ఇతరులను ఆశీర్వదించాడంట. హల్లెలూయా. వెంటనే ఇతని జీవితం దీవించబడిపోతుంది. అందరికంటే మళ్ళా ఘనత పొందుకున్న వాడు యోబు లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ సమస్య గుండా నడుస్తున్నావో, ఏ తీరని సమస్యలు, తీరని కష్టాలు, ఎప్పుడు అదే కష్టాలు చెప్పుకుంటూ ఉన్నావు అందరితో, దేవుడు అంటున్నాడు, నాకు నువ్వు లోబడుతున్నావా, లోబడ్డావా, నీ జీవితాన్ని పూర్తిగా సంపూర్ణంగా నా చేతికి అప్పగించావా? లేదు, అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు లోకం అనే విధంగా ఎగురుతున్నావా? దానివల్లనే ఆ సమస్యలు అట్టే ఉంటున్నాయి. కరువు పోవడం లే, కరువే జీవితంగా, కరువులోనే మరి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడే, మరి ఎందుకు కరువు అనే దాంట్లోనే మనం ఉంటున్నాం. నీ కరువుని తీర్చే దేవుడు, నీ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించగలిగిన దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నాకు నువ్వు లోబడితే నీ భవిష్యత్తును నేను మార్చివేయగలను అంటాడు. నీ భవిష్యత్తును నేను మార్చివేస్తా, నువ్వు నాకు లోబడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మోకరిల్లి అడగాలి దేవుణ్ణి, ఏ విషయంలో నేను ఇంకా నీకు లోబడ్డం లేదయ్యా, ఏ విషయంలో నేను లోబడాలి, ఎక్కడ నేను సరి చేసుకోవాలి? దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడతాడు. అక్కడ ఏలియా ద్వారా సారెపతి విధురాలతో చెప్తున్నాడు, నువ్వు ఈ విషయంలో లోబడు, నువ్వు తినడం పక్కన పెట్టి నువ్వు మొట్టమొదటి దైవజనం చేసుకుని రా, నీ జీవితం మారబోతుంది. హల్లెలూయా. అదేవిధంగా దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నీ పరిస్థితిలో నువ్వు ఈ విధంగా నువ్వు దేవునికి కనుక లోబడితే నీ జీవితం మారిపోబోతుంది. నీ జీవిత పరిస్థితులన్నీ మారిపోబోతున్నాయి. నువ్వు దేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా పొందుకుంటావు. నీ కరువు లేదా నీ సమస్య ఎటువంటిదైనా ఆ పరిస్థితుల్లో దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. లోబడదామా దేవునికి? దేవునికి ఎక్కడ మనం లోబడలేదనేది మనకు తెలుసు. ఏ పరిస్థితిలో ఈ విషయంలో తప్ప అన్నిట్లో నేను లోబడతానయ్యా, ఓకే, కరువు అట్టే ఉంచుకో అంటాడు దేవుడు. కరువు అట్టే ఉంటుంది నీకు, ఈ విషయంలో నేను లోబడను, ఓకే, నువ్వు అట్టే, నేనేం ఫోర్స్ చేయను, కరువు పెట్టుకుంటావు నువ్వు అట్లాగే అంటాడు. లేదు ప్రభువా, నాకు ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఈ కఠినమైన పరిస్థితిలో దేవుడు నాకేం చెప్తాడో దానికి నేను లోబడతా. అది నాకు ఎంత కఠినమైనదైనా, అది మరణకరమైన పరిస్థితి అయినా కూడా నేను దేవునికి లోబడతానయ్యా అని నువ్వు అప్పగించు. దేవుని అద్భుతాలు నీ భవిష్యత్తును నిర్మించబోతున్నాయి. ఇక మీటి ఎప్పుడు ఆ సమస్య నీకు నువ్వు చూడవు. ఇప్పుడు చూస్తున్న కరువు ఇకపై నువ్వు జీవితంలో చూడవు. అదే పని జరిగింది సారెపతి విధవరాలు జీవితంలో. ఆమె దేవునికి లోబడిన తరువాత కరువు చూడలేదు. అర్థమవుతుందా? కరువు చూడలేదామంతే. మనం దేవునికి లోబడుటతోనే మన కరువులన్నీ తీరిపోతాయి, మన పరిస్థితులన్నీ మారిపోతాయి. సమస్య ఉంది అంటే లోపం మనలో ఉంది అని మనం తెలుసుకోవాలి. లోపం నాలోనే ఉంది. లోపం ఎప్పుడు దేవునిలో ఉండదు. దేవుడు పక్షపాతి కాదు.
లోబడే వారిని దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనం దేవునికి అప్పగించుకుందాం. ఏ విషయంలో ఇంకా మనం లోబడ్డం లేదు అనేది మనకు తెలుసు. దేవునికి కూడా తెలుసు. ఎందుకంటే ఆయన భూత, భవిష్యత్తు, వర్తమాన కాలంలో ఒకేసారి జీవిస్తున్నాడు. ఆయనకు మన జీవితం స్పష్టంగా తెలుసు. దేవుణ్ణి అడుగు, ఏ విషయంలో ఇంకా నేను లోబడాలని, ఏ విషయంలో నేను సరి చేసుకోవాలని. దేవుడు మనతో మాట్లాడతాడు. నిశ్చయంగా నీ కరువు తీరబోతుంది. నీ కరువులో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య తండ్రి, దేవుని బిడ్డలుగా సమృద్ధి అయిన దేవుని మేము ఆరాధిస్తున్నా, ఆయనను మేము నమ్ముకుని ఉన్నా, మా జీవితంలో ఇంకా ఆ కరువు అనేది పోవడం లేదయ్యా. ఆ కరువు అనే పరిస్థితి మా జీవితాన్ని విడిచిపెట్టడం లేదు తండ్రి. ఆ కరువుకి జవాబు, ఆ కరువుకి పరిష్కారం నీ యొద్ద మట్టుకే ఉంది తండ్రి. మేము ఏ విషయంలో ఇంకా నీకు లోబడకుండా, ఇంకా సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించుకొనకుండా, మరి తండ్రి స్వచిత్తంతో అయినా మేము నీకు దూరంగా నడుస్తూ కరువులోంచి బయటికి రావాలని ఆలోచిస్తున్నాము. అటు ఆలోచనలన్నీ కూడా మేము ఈరోజు ఈ వాక్యం వినడం ద్వారా నీకు లోబడి మమ్మల్ని సరి చేసుకునేందుకు సహాయం చేయి. దేవుడు మాకు ఏమి సెలవిస్తున్నాడో దానికి సంపూర్ణంగా లోబడుట ద్వారా మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్నటువంటి ఈ కరువు నుంచి మాకు విడుదల దొరుకునుగాక. ఈ కరువు మమ్మల్ని విడిచిపెట్టునుగాక. ఇప్పటి వరకు చూసిన ఈ ఐగుప్తు వంటి శోధనలు మమ్మల్ని విడిచిపెట్టిపోవునుగాక. మా ఆర్థిక పరిస్థితులు మారిపోవునుగాక. మా కుటుంబంలో సమస్యలు తీరిపోవునుగాక. మాకు విరోధంగా పనిచేస్తున్న అపవాది క్రియలను మా నుంచి విడిచిపోవునుగాక. మాకు విడుదల కలుగునుగాక. మేము రక్షింపబడుదుముగాక. మా కుటుంబాలు దీవించబడునుగాక. దేవుని బలమైన కార్యాలు మా జీవితాలలో నెరవేరునుగాక యేసు నామములో. అట్టి సంపూర్ణ సమర్పణతో కూడిన ఆశీర్వాదంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి రాజా. మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. నీకు లోబడి వారిగా అయినా మా భవిష్యత్తు నిర్మాణకుడైనటువంటి దేవుని చేతికి మా జీవితాలు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.